ప్రస్తుత కాలంలో గూగుల్ మ్యాప్స్ అనేది చాలా ముఖ్యమైన యాప్గా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ గూగుల్ మ్యాప్స్ ని ఎప్పుడో ఒకప్పుడు యూజ్ చేసే ఉంటారు. క్యాబ్, బైక్ రైడ్లు చేసే వారికైతే ప్రతిరోజు ఇది లేనిది పని గడవదు. వారికనే కాదు, మనం కూడా చాలా సార్లు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసే ఉంటాం. కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు లేదా ఫ్రెండ్ కోసం తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు మ్యాప్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. అయితే గూగుల్ మ్యాప్స్ లో గ్రీన్, రెడ్, ఎల్లో, బ్లూ, వైలెట్, గ్రే కలర్ గీతలతో మనకు కనిపిస్తుంది. వీటి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది ఈ రంగులు అప్లికేషన్ డిజైన్ లో భాగమని అనుకుంటారు. కానీ దీనిలోని ప్రతి రంగు ట్రాఫిక్, రోడ్డు సమాచారం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంది. ప్రతిరోజు మ్యాప్స్ వాడుతున్నాం కాబట్టి ఇవేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. గూగుల్ మ్యాప్స్ లో మీ మార్గంలో ఆకుపచ్చ లైన్ కనిపిస్తే రోడ్డుపై ట్రాఫిక్ జామ్ లేదని అర్థం. కాబట్టి మీరు ఎటువంటి అంతరాయాలు లేకుండా సజావుగా త్వరగా చేరుకుంటారు. పసుపు లేదా నారింజ రంగు లైన్లు ఉండటం రోడ్డుపై సాధారణ ట్రాఫిక్ ను సూచిస్తుంది. దీనివల్ల మీ ప్రయాణంలో కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఈ మార్గంలో ఎక్కువగా లేట్ అవ్వకుండా ప్రయాణించవచ్చని అర్థం. రెడ్ లైన్ అనేది హెచ్చరికను సూచిస్తుంది. ట్రాఫిక్ రద్దీగా ఉందని చెప్పడం ఈ కలర్ అర్థం. అలాగే ఎరుపు రంగు చాలా ముదురుగా ఉంటే అది అధిక ట్రాఫిక్ రద్దీని సూచిస్తుంది. మీరు అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడం మంచిది. మీరు గూగుల్ మ్యాప్స్ లో మీ ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత అప్లికేషన్ మీ ప్రారంభ స్థానం నుండి మీ గమ్యస్థానానికి నీలిరంగు లైన్ ద్వారా సిఫార్సు చేయబడిన మార్గాన్ని మీకు అందిస్తుంది. ఇది మీరు సరైన మార్గాన్ని అనుసరించడానికి సహాయపడుతుంది. కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ ఊదా రంగు లైన్ను చూపిస్తుంది. ఇది ప్రత్యామ్నాయ మార్గాన్ని లేదా పొడవైన మార్గాన్ని సూచించవచ్చు. కొంత ట్రాఫిక్ రద్దీ ఉండవచ్చు. ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ఇది సాధారణంగా జరుగుతుంది.